ఎవరైనా సరే సైన్యంలో ప్రమోట్ అయ్యి పెద్ద పొజిషన్‌కి ఎళ్ళాలనుకుంటారు. అలా వెళ్ళాలంటే ఇరాన్‌లో భయపడుతున్నారు. అప్పట్లో ఏదైతే ట్రంప్ క్రిందటిసారి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఇటు ఎవరైతే ఖొమైనీకి అత్యంత సన్నిహితుడైనటువంటి సైనిక చీఫ్‌ని అప్పుడు లేపేశారు. ఆ టైంలోనే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆనాటి ఖొమైనీ రెడ్ ఫ్లాగ్ ఎగరేశారు. అక్కడ మసీదు మీద రెడ్ ఫ్లాగ్ ఎగరేయడం అంటే ప్రతీకారం తీర్చుకోవడం అన్నట్టు. మరి ప్రతీకారం ట్రంప్ మీద తీర్చుకున్నారంటే ఇజ్రాయెల్ చెప్తున్నట్టు ఈ మధ్యన ట్రంప్ మీద జరిగిన 2 హత్యా ప్రయత్నాలు ఇరాన్‌ది ఖొమైనీ చేయించినాయి అన్నట్టు. బట్ ఇప్పటికీ అవ్వల. మొన్న మళ్ళీ ఇజ్రాయెల్ మీద రెడ్ ఫ్లాగ్ ఎగరేశారు. అది ఓ పక్కన జరుగుతోంది. అయితే మొన్న ఇరాన్ దాడులు ప్రారంభించాక మొట్టమొదటే ఏది డ్రోన్ దాడుల ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను లేపేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక చీఫ్‌ని, డిప్యూటీ చీఫ్‌ని వీళ్ళందరినీ లేపేశారు. ఆ తర్వాతన నిన్ననే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్‌ని కూడా లేపేశారు. ఇంటెలిజెన్స్ భవనాన్ని కూడా కూల్చేశారు. ఈళ్ళేమో ఇరానోళ్ళేమో మేము అన్ని మిస్సైల్స్ వేసాం, ఇన్ని మిస్సైల్స్ వేసాం, 10 మందిని చంపాం, 25 మందిని చంపాం, ఆ బిల్డింగ్ కూల్చామని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ డ్రోన్స్ ద్వారా లేకపోతే ముఖ్యమైనటువంటి ప్రెసిషన్ స్ట్రైక్స్ నిన్న కూడా కార్ల బాంబులతో వాళ్ళ సైంటిస్టులు లేపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే ఎవరైతే అలీ షద్మాని అనేటటువంటి ఆయన్ని ఇజ్రాయలీ ఆర్మీ చీఫ్‌గా తాజాగా నియమించారు. అయతుల్లా అలీ ఖొమైనీకి అత్యంత క్లోజు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్‌కి సంబంధించినటువంటి తాజా చీఫ్‌గా ఈయన్ని బయటకి అనౌన్స్ చేయకుండా వాళ్ళ సైన్యానికి అనౌన్స్ చేశారు. తను టేకప్ చేశాడన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్‌గా ఇజ్రాయెల్‌కి వెళ్ళటం, అతనికి ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ లెవెల్‌లో పట్టున్నది అతనికే సైన్యం మీద తెలవడం, వెంటనే అతని మీద మిస్సైల్ అటాక్‌తో విమాన అటాక్‌తో పడేశారు. ఈ దెబ్బతో ఇప్పటికే ఖొమైనీ దాన్నేమంటారు భూగర్భ బంకర్‌లో దాక్కునున్నారు. ఇప్పుడు ఈయన చావుతో ఇరాన్ మీదన ఇజ్రాయెల్ మరొక ఆధిపత్యం సాధించినట్టయింది.